వారసత్వ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు 3% స్టాంపు రుసుం విధించిన జగన్ ప్రజలను భారీగా దోచేశారు. ఆ దోపిడీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విముక్తి కల్పించారు. ఇక నుంచి ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ను 100 రూపాయలకే చేయించుకోవచ్చు. వివరాల్లోకి వెళితే వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునే ఫీజుల విషయంలో సీఎం చంద్రబాబు సమూల మార్పులు తెచ్చారు. ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ 10 లక్షల లోపు ఉంటే స్టాంపు డ్యూటీగా 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు చెల్లించాలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 3% స్టాంపు రుసుం వసూలు చేయాలంటూ 2021 నవంబర్ 2న ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారం 15 లక్షల విలువ కలిగిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఫీజు 24,000 అయ్యేది. ఇది భరించలేక చాలా మంది రైతులు 100 రూపాయల స్టాంపు పేపర్లపై ఒప్పందం కుదుర్చుకునేవారు. తాజాగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో రైతులు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటో మ్యూటేషన్ జరుగుతుంది. వారికి పట్టాదారు పాసు పుస్తకాలతో పూర్తి హక్కులు వస్తాయి. వీలునామా రాయకుండా కుటుంబ పెద్ద మరణిస్తే ఆయన ఆస్తులను భార్య, పిల్లలు పంచుకుంటారు. ఇలాంటి వాటికే ప్రస్తుత ఉత్తర్వులు వర్తిస్తాయి.